శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పోలాల అమావాస కథ. పూల అక్షంతలు చేల పెట్టుకోండా. మధురాపురి పట్టణం మధురేశ్వర రాజు. ఆ రాజుకు 9 మనిషి కొడుకులు, 7 కూతురుండ్లు. అందరికీ పెండ్లి అయ్యి సంతోషంగా ఉండ్రి. దాంట్లో ఒక కోడలు ఎప్పుడు జగడం వేస్తా ఉండేను. అందుకు మామగారు వేరే కావరం పెట్టి ఇచ్చిరి. కొడుకు కోడలు వేరే ఇంట్లో ఉండ్రి. దానికి ఒక మగ బిడ్డ పుట్టేను. ఆడి నెల పిల్లారి చతుర్థికి ముందు పోలాల అమావాస వచ్చేను. అందరూ నోమిరి. ఇది సరిగా పని చెయ్యకుండా న్యాయం మాట్లాడుతూ ఉండేను. ఒక దినం దాని మొగుడు నువ్వు శీఘ్రం పని చెయ్యి అని చెప్పిన దానికి కోపం వచ్చి బిడ్డని కొట్టి తిట్టి లేస్తే చంపేస్తున్ననేసి చెప్పి ఉయ్యాల్లో వేసేను. నోముగా అంతా అమర్చుకొని బిడ్డని ఎత్తితే బిడ్డ చచ్చి ఉండేను. ఎవరి శాపమో తెలియలేదే, పండగ దినం ఇట్లా అయ్యింది అని సంగడపడుతా పూజ చేసి వచ్చాను. 9 మనిషి బిడ్డలు ఒక వర్షము పోలాల అమావాస నాడి చచ్చిపోయినారు. కడిసి బిడ్డకు ఎవరు రాహండ అని చెప్పేసి మూడు పెండ్లం బిడ్డని ఎత్తుకుని పొయ్యిరి. బిడ్డని పూజ చేసి తపస్సుకు పొయ్యిరి. పొయ్యే దోవల ఒక పిల్లారి ఏలమ్మ మనసు సంగడంగా పొయ్యేవని అడిగాను. అబ్బా, మన 9 బిడ్డలు ఒక వర్షం పోలాల అమావాస నాడి చచ్చిపోడ్చిరి. అది ఏమి కారణం నుంచి ఈ మారి నడిచిందినేసి అడిగేదానికి తపస్సుకు పొయ్యేము అని చెప్పిరి. అందుకు పిల్లారి ఇంతవరకు నాకు ఏల పెండ్లి కాలేదు, ఎప్పుడు అవును అని అడుగుని రా అని చెప్పాను. కొంచెం దూరం పొంగ ఒక గెందమ్మాను నిండా దినాలుగా ఓరం గెందవ చెక్క ఎత్తేది లేదు, ఏమి కారణం నేసి అడుగుని రా అనేసి చెప్పాను. ఇంకా కొంచెం దూరం పొంగ ఒక మల్లెపూల చెట్టు పూచుతా ఉంది, ఎవరు ఎత్తి పెట్టునేది లేదు, ఆ వివరం అడుగు రానేసి చెప్పాను. ఇంకా కొంచెం దూరం పొంగ ఒక బావి గెట్ట నిండా నీళ్ళు ఉంది, అయితే ఒక కాకా కురువి కూడా నీళ్లు తాకేది లేదు, నాకు వరం అడుగురా అని చెప్పాను. ఇంకా కొంచెం దూరం పొంగ ఒక ఎద్దు నా మోంకాలు వరకు కసువు ఉంది, నా నోటికి అందేది లేదు, ఏలా అడుగుని రా అని చెప్పాను. ఇంకా కొంచెం దూరం పొంగ ఒక పశు మడి నిండి పాలుంది, దాని ఎవరు పిండి తాకేది లేదు, ఏలా అడుగుని రా అని చెప్పాను. ఇంకా కొంచెం దూరం పొంగ ఒక రాయి ఉండేను, ఆ రాయి మీద ఓరం కూర్చునేది లేదు, ఏలా అడుగురా అని చెప్పాను. ఇంకా కొంచెం దూరం పొంగ 2 దోస పెనాలు కాలుతా ఉండేను, పిండి రుబ్బి పెట్టింది పోసి తినేవాళ్ళు లేదు, ఏలా అడుగురా అని చెప్పాను. ఇంకా కొంచెం దూరం పొంగ 2 కొండలు మండుతా ఉంది, అది ఎందువల్ల వివరం అడుగురా అని చెప్పాను. ఆరణ్య అడవికి పోయి తపస్సు చేస్తా ఉండగా పార్వతి పరమేశ్వరులు నల్లని నంది మీద తెల్లని గొడుగు పెట్టుని భూమి పరిపాలనం చేస్తా వస్త్రి. దంపతులు తపస్సు చేస్తా ఉండే దావుకు వచ్చి ఏలమ్మా మీరు తపస్సు చేస్తా ఉండేరు అని అడిగిరి. దంపతులు మా 9 బిడ్డలను ఒక పోలాల అమావాస నాడే చచ్చిపోయిరి, అందుకే మేము తపస్సు చేస్తా ఉండామని చెప్పిరి. అందుకు పార్వతీదేవి ముందటి జన్మాల నువ్వు నోము వ్రతము సరిగా చెయ్యలేదు, తునిగింది మొడిగింది అందరికి ఇస్తివి, ఈ జన్మాల పెద్దలకు మర్యాద ఇయ్యకుండా ఉండావు, అందుగురించి ఈ కష్టము. దంపతులు పార్వతి పరమేశ్వరుడు పాదముల నమస్కారం చేసి మీ చెప్పినట్ల మేము వినేము, మాకు బిడ్డలు వరం ఇయ్యండి అని అడిగిరి. పార్వతీదేవి అక్కడనే నది కలివించి స్నానం చెయ్యమని పోలాల అమావాస నోముకు కావలసిన చింబిలి పిండి మొలకలు తీవు సుగుంటలు వడలు తాళికల పరవన్నం కుడుము బిల్ల కుడుము అంతా చేసి ఇచ్చిరి. అక్కడనే గౌరమ్మని పెట్టి నోమమని చెప్పిరి. తల్లి వాయినం పార్వతీదేవికి ఇచ్చేను, గౌరీ వాయినం గౌరమ్మకి ఇచ్చి ఎత్తున్న వెనక పార్వతీదేవిని నమస్కరించి నా చచ్చిన బిడ్డలు అందరూ లేచి రావాలి అని అడిగాను. 9 బిడ్డల పైగా పూలు అక్షింతలు చల్లును, బిడ్డలంతా లేచి వస్తురు అని చెప్పిరి. నేను అడవికి వచ్చే దోవల 2 కొండలు మండుతా ఉండేను, దానికి ఏమి విమోచనము? అందుకు పార్వతీదేవి తోడి కోడళ్ళు 2 అంటుతా ఉండేప్పుడు అంటున్న దాని వల్ల కొండలుగా అయ్యి మండుతా ఉండారు, దానికి పూలు అక్షింతలు చల్లితే స్వర్గానికి పోతురు అని చెప్పాను. కాలుతా ఉండే దోసలు పెనానికి అత్తగారు పెట్టిన పెనం కోడలు దించి, కోడలు పెట్టిన పెనం అత్తగారు దించిన దానివల్ల పెనాలు కాలుతా ఉంది, దాని మీద పూలు అక్షింతలు చల్లి స్వర్గానికి పోతురు అని చెప్పిరి. ఆ రాయి ఒక ఆడది, అది మొగుడిని అలక్ష్యం చేసేను. మొగుడు దాని నువ్వు కల్లా అని అడిగాను, అందువల్ల అది రాయిగా ఉంది. నువ్వు పూలు అక్షింతలు చల్లు, అది స్వర్గానికి పోతురు అని చెప్పిరి. పశు అది ఒక ఆడది, ఒక బింద పాలు
పాలు పెట్టుకుని బిడ్డలకు పాలు అడిగి వస్తే లేదు నేసి చెప్పి తలుగు మూసునేసును. అందువల్ల ఆ మాదిరి ఉంది. నువ్వు పూల అక్షంతలు చల్లి పాలు పిండి తాగు, స్వర్గానికి పోచునని చెప్పిరి. ఆ ఎద్దుకు అది ఒక బ్రాహ్మడు ఓరికి బిచ్చం పెట్టలేదు. ఆకలికి ఓరైనా అడిగేదానికి వస్తే తలువు మూసుకునేది. దానివల్ల ఆ ఎద్దుకు పుల్లు నోటికి అందలేదు. నువ్వు పూల అక్షంతలు చల్లి కసువు ఎత్తి వెయ్యి, స్వర్గానికి పోచునని చెప్పిరి. ఆ బావి ముంతటి జన్మాల తప్పి కూడా నీళ్లు ఇయ్యదు. నువ్వు పూల అక్షింతలు చల్లి నీళ్లు ఎత్తి తాగు, మోక్షం పొందు అని చెప్పిరి. ఆ మల్లె చెట్టుకు మల్లె చెట్టు ముందటి జన్మాల ఒక ఆడది. దాని ఇంట్లో పూలు నిండుగా పూచును, ఎవరికినూ ఇయ్యదు, కాసు కూడా ఇయ్యదు. నువ్వు పూల అక్షింతలు చల్లి పూలు కోసి తల్ల పెట్టుకో, అది స్వర్గానికి పోచునని చెప్పిరి. ఆ గంధమానుకు ముంతటి జన్మాల గంధం చెక్కలు బేరం చేసేవాడు. వాడు గంధ చెక్కలు అడిగే వాళ్ళకు వేర చెక్కలు ఇచ్చి ఏమాతిని దాంచి ఈ జన్మాల గంధకమానుగా ఉంది. నువ్వు పూల అక్షింతలు చల్లి స్వర్గానికి పోతురని చెప్పిరి. ఆ పిల్లారి తల్లి వేళ పెండ్లం కావాలా అని అడిగాను. అందువల్ల పిల్లారికి పెళ్లి కాలేదు అని చెప్పిరి. నువ్వు బిడ్డలు పూడ్చిన 9 తావు నీళ్లు చల్లి ముగ్గు పెట్టి పూల అక్షింతలు చల్లి ఒక బిడ్డ మీద వేసిరా అని చెప్పి కొయ్యల తట్టి పిలిస్తే వింటే అందరూ లేచి వస్తురు అని పార్వతీదేవి చెప్పిరి. అదే మాదిరి చేసేను. 9 బిడ్డలు గెలగెల అని పారి వచ్చిరి. అందరిని చూసేసి ఊరు వాళ్ళంతా వచ్చి ఏమి నోము నోమితివి, ఏమి వ్రతం చేస్తివి అని అడిగిరి. అది తపస్సుకు పోడ్చి వచ్చిన వివరం చెప్పాను. ఆ అమ్మకు ఇచ్చిన నోము బలము మనగించి రచించవలను. మరచిదంతా మల్ల పుష్పాలు, తలచిందంతా తామర పుష్పాలు. శక్తి తప్పిన భక్తి తప్పదు, వాక్కు తప్పిన వరం తప్పకుండా వారికిచ్చిన ఫలం మనకించి కాపాడి రక్షించవలను. శుభం శుభం. కథ సంపూర్ణం.